సో గుంటూరు కారం నిర్మాత వంశీ గారు మీడియాని విమర్శిస్తూ మళ్ళీ మీడియా ముందుకు రావడం జరిగింది. అతను ఏంటంటే రివ్యూలు సినిమాని పీకేయడం కాదు, సినిమాలే రివ్యూలను పీకేస్తే అన్నట్టుగా మాట్లాడారు. సో దాని గురించి అంటే ఆయన తరచూ బ్యాడ్ రివ్యూస్ అని మాట్లాడుతున్నాడు. ఆయన రివ్యూస్ మా సినిమాని ఏం చేయలేవు అనేది చాలా ముందే చెప్పాడు ఆయన. అంటే గతంలో ఒకసారి గుంటూరు కారం ప్రస్తావన లేని రోజుల్లోనే ఆయన వేరే సినిమా గురించి రివ్యూస్ బ్యాడ్ చేసినాయి అని చెబుతూ ఈ రివ్యూస్ ఈ సినిమాని ఇబ్బంది పెట్టాయి, కానీ రేపు రాబోయే మా గుంటూరు కారం సినిమాని రివ్యూస్ ఏమీ చేయలేవు, రివ్యూస్ అలా ఉన్నా సినిమా ఎరగొట్టేస్తుంది అని అప్పుడే చెప్పాడు ఆయన. ఆ మాట నిజమైందని ఈరోజు చెప్పాడు. మళ్ళీ చెప్పి ఆయన ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అంటున్నాడు, ఒక సెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ అంటున్నాడు. రెండోది, మీరేమైనా పబ్లిక్తో మాట్లాడి ప్రజాభిప్రాయం తీసుకుని అది చెప్తున్నారా? లేదు కదా, మీ వ్యక్తిగత అభిప్రాయమే కదా చెప్తోంది అని సీరియస్ అయ్యాడు ఆయన. వ్యక్తిగత అభిప్రాయమే చెప్తాడు రివ్యూవర్, అది కింద రాస్తారు కూడా. రివ్యూ సమీక్ష కనుక రాసేవాళ్ళు అయితే పేపర్లో ఇది కేవలం ఈ రివ్యూవర్ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అనే వాక్యం ఉంటుంది కింద. కాబట్టి ఏ సమీక్ష అయినా కానీ ఆ సమీక్ష విజువల్గా చెప్పేవాళ్ళ అభిప్రాయం, రాసేవాళ్ళ వ్యక్తిగత అభిప్రాయమే. అంతకు మించి ఊళ్ళో అందరినీ అడిగి రాయరు, అడిగి చెప్పరు. ఎందుకు చెప్పరంటే సమీక్షకుడు తనకు అనిపించిన అభిప్రాయం చెప్తాడు. ఆ అభిప్రాయం తప్పవచ్చు, రైట్ అవ్వచ్చు, అది అతను వ్యక్తిగత నిర్ణయం. అయితే ఆయన ఏమంటాడు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీ పద్ధతిలో మీరు రివ్యూలు చెప్పేస్తే దీని ప్రభావం వలన సినిమాకి ఏదైనా జరిగితే ఎవడు బాధ్యుడు అని అన్నాడు. అంటే కొంచెం ఎక్కడో ఆయనకి రివ్యూస్ ఇబ్బంది పెట్టాయి అనే సెన్స్ ఉంది. ఆ సెన్స్ని ఎలా క్యారీ చేయాలి, ఆ అసహనాన్ని వెళ్ళగక్కటం అనేది 2-3 సార్లు కనిపించింది. కొంచెం సీరియస్ అయ్యాడు, నువ్వు అని మాట్లాడాడు 2-3 ఏకవచనంలోకి వెళ్ళాడు. మళ్ళీ మనం దూకుడుగా పెడుతున్నాము అని తనని తానే సంభాళించుకుని కంట్రోల్లోకి వచ్చాడు. కంట్రోల్లోకి వచ్చి అలా కాదు ఇలా కాదు అని టోటల్గా కన్ఫ్యూజన్గా నడిచింది. ఆయన చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఎవరు ఏం మాట్లాడినా మా సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయింది, మా బయ్యర్స్ అందరూ సేఫ్గా ఉన్నారు, అందరికీ డబ్బులు వచ్చేసినాయి, నేను హ్యాపీగా నిద్రపోతున్నాను. ఇది ఆయన టోటల్గా చెప్పదలుచుకున్నటువంటి 3 వాక్యాల్లో జస్ట్. కాకపోతే అంతసేపు చర్చ జరిగింది. ఆ చర్చలో అడిగిన ప్రతి వాళ్ళ మీద ఆయన కొంచెం ర్యాష్గానే వెళ్ళాడు. ఈ ప్రశ్న కూడా వచ్చింది, వంశీ చాలా అగ్రెసివ్గా మీదకు వచ్చేస్తున్నాడు అని అంటూ ఉంటారు, నిజమా అని అడిగాడు ఒక ఆయన. మీకు అలా అనిపించిందా అని. నాకు అనిపించడం కాదు, బయట ఆ ప్రచారం ఉంది అన్నట్టుగా మాట్లాడాడు ఆయన సున్నితంగా. మాట్లాడితే దానికి కూడా ఆయన చాలా నింపదిగా నేను అలా ఎప్పుడు బిహేవ్ చేయను అంటూనే అలాగే బిహేవ్ చేశాడు టోటల్గా. అంటే ఆయనకి ఎక్కడో చిన్న ఇబ్బంది ఉంది. రివ్యూస్ బ్యాడ్ చేసిన సినిమాని, కలెక్షన్ డల్ అయిన మాట వాస్తవం. రేట్లు పెంచి అమ్ముతున్నారు టికెట్లు పర్మిషన్తోనే అన్ని చోట్ల టికెట్ల రేట్లు పెంచి అమ్మారు. ఆంధ్రాలో కూడా వీళ్ళకి సంపూర్ణ సహకారం లభించింది ప్రభుత్వం నుంచి. మామూలు సింగిల్ స్క్రీన్స్లో కూడా 110 రూపాయల టికెట్టు 275కి అమ్ముతున్నారు, 90 రూపాయల టికెట్ 150 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది ఏపీలో జరుగుతుంది. ఇక్కడ టికెట్ల రేట్లు పెంచి అమ్ముతున్నారు. కానీ ఆయన చెప్తున్నట్టుగా థియేటర్ల దగ్గరికి జనాలు పోటెత్తి విపరీతంగా టికెట్ల కోసం వెయిట్ చేసే పరిస్థితి అయితే లేదు. ఇది వాస్తవం. డ్రాప్ అయిన పరిస్థితి వాస్తవం. రెండోది, బయర్స్ బ్రేక్ ఈవెన్ అయిపోయిందని ఆయన చెప్తున్నారు, కానీ ఇంకా కాలేదు. ఇంకా నష్టాలలోనే ఉన్నారు వాళ్ళు. కొద్ది మేరకు నష్టాలు అయితే ఉన్నాయి సినిమాకి, పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ కాలేదు. అలాగే ఆయన ఇంకొక మాట అన్నాడు,
అమ్మేసిన తర్వాత సినిమా నుంచి ఎలా డబ్బు చేసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు, అది వాళ్ళ సమస్య, నాకేమిటి సంబంధం అన్నాడు ఆయన. ఇది కనుక సీరియస్గా బయర్స్లోకి వెడితే ఈ నష్టానికి, ఆ మధ్య మనం ఆచార్య సినిమా అప్పుడు చూసాం, లైగర్ సినిమా అప్పుడు చూసాం, ఇలా వాళ్ళు వచ్చి డైరెక్టర్ల ఇళ్ళ దగ్గర, ఛాంబర్ దగ్గర హడావిడి చేయటం అనేది మనకు తెలిసిన విషయం. కాబట్టి అలా ఎక్కడో ఆయన అసహనం, ఎక్కడో మన సినిమా వెళ్ళాల్సిన రేంజ్లో వెళ్ళలేదు. అయితే ఒకటి అడ్మిట్ చేశాడు ఆయన, గొప్పతనం ఏంటంటే మేము మా సినిమాని ఈ జానర్లో ఉంటుంది అని జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయాము. ఇది ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ లైన్ మిక్స్ అయినటువంటి ఒక ఫ్యామిలీ డ్రామా, కొడుక్కి తల్లికి మధ్య ఒక ఎమోషనల్ డ్రామా. ఇలాంటి విషయాలు మేము పబ్లిక్లోకి తీసుకెళ్లటంలో కొంత లోపం జరిగింది. ఆ లోపం జరగటానికి కారణం మా షూటింగ్ ముందే కంప్లీట్ చేసుకోలేదు, మేము ప్రిపేర్ కాలేదు రిలీజ్కి అనేది ఒకటి చెప్పాడు ఆయన. అయితే అందులో పూర్తి వాస్తవం ఉందని నేను అనుకోవడం లేదు. మొదటి నుంచి కూడా వాళ్ళు సినిమా గురించి వ్యూహాత్మకంగానే మాట్లాడలేదు, డైరెక్టరు మాట్లాడలేదు, ప్రొడ్యూసరు మాట్లాడలేదు, అలా వదిలేశారు. ఎందుకంటే వాళ్ళకు ఒక కాన్స్పిరసీ ఉంది లోపల. ఎటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూసి సర్ప్రైజ్ అయ్యి బయటికి వెళ్ళి మాట్లాడాలి అని అనుకున్నారు వాళ్ళు. అది వర్కౌట్ అవ్వాల. అది వర్కౌట్ అవ్వకపోవటం వలన కలిగినటువంటి అసహనంతో ఈరోజు ఆయన రకరకాలుగా మాట్లాడాడు. ఒక రకంగా మాట్లాడి ఒక ఆర్గ్యుమెంట్ మీద నిలబడలేదు ఆయన. నిలబడకుండా రివ్యూస్ సినిమాని ఏం చేయలేవు అన్నాడు, మళ్ళీ రివ్యూస్ ఇబ్బంది పెట్టాయి అన్నాడు, 1 o'clock వచ్చినటువంటి ఆడియన్స్ కొంత డిసప్పాయింట్ అయ్యారన్నాడు. ఈ మాట నిజానికి ఆయన రెండో రోజే అన్నాడు. రెండో రోజే దిల్ రాజు గారు ఈయన కలిసి కూర్చున్నప్పుడు 1 o'clock షోకి వచ్చినటువంటి కామెంట్స్ బ్యాడ్గా ఉన్నాయి అన్నాడు. ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూపప్ చేశారు, సినిమా బాగానే వెడుతోంది అని చెప్పారు ఆ రోజున. కానీ జరిగింది ఏమిటి? సినిమా అనేది 1 గంటకు చూసినా, పొద్దునే చూసినా, మధ్యాహ్నం చూసినా ఒకటే ఉంటుంది అక్కడ కంటెంట్. సినిమాలో ఉన్న డొల్లతనమే.